విజయం సాధించే దిశగా వెళ్ళే క్రమంలో ఒక స్టెప్ అయినా వేసామని అనుకుంటున్నారా? జీరో అండి. ఓన్లీ కమ్యూనిటీ అనేది దాతృత్వం దాల్చి ఆదుకున్నది తప్ప సామాజికంగా అసలు మోటో ఏంటంటే నిందితుడికి శిక్ష పడినప్పుడే మేము 100% విజయం సాధించినట్టు. అసలు నిందితుడికి శిక్ష పడాలంటే ఫస్ట్ నిన్న ఎస్పీ మేడం గారు ఒక మాట అన్నారు. ఏమని? కుల వైషమ్యాలు సృష్టించొద్దు, కులం రంగు వేయొద్దు అన్నారు. హోంమంత్రి పక్కన కూర్చున్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఒక పని ఏంటి? అక్కడ కందుకూరులో కాపు సంఘాలను పెట్టి కాపులను తిట్టించే కార్యక్రమం మొదలు పెట్టాడు. ఆయన ముందు అతన్ని అరెస్ట్ చేయాలి కదా. బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యే హోంమంత్రి పక్కన కూర్చుని మళ్ళీ హోంమంత్రి గారు నీతి కబుర్లు చెప్పడం ఏంటి? ముందు ఆ ఎమ్మెల్యే గడ్డెట్టి నువ్వు ఇక్కడ పనులు ఇటువంటి ఆ కుల సామాజిక వర్గాలతో నువ్వు మీటింగ్లు పెట్టకు, నువ్వు పెట్టేటువంటి పెంట రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కుల వైషమ్యాలు సృష్టించవచ్చు, నువ్వు గొప్పడు అనుకో, నీ డప్పు నువ్వు కొట్టుకో, నువ్వు ఏదో కాపు జాతికి ఉద్ధరించినట్టు నువ్వు మాట్లాడకని చెప్పాలి కదా. అసలు కాపులతోటి అక్కడ నీకు మీటింగ్ పెట్టించవలసిన పని ఏంటి ఇంటూరు నాగేశ్వరరావు గారికి? అసలు మీ ఉద్దేశం ఏంటి? అంటే పొగబెట్టేవారు కదండి మీరు. వెనక నుంచేమో గుణపాలతో పొడి చేసి ముందు నుంచేమో కులం రంగు వేస్తున్నారు. అసలు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ముందు అక్కడ ఎమ్మెల్యే గారు ఆ పని ఎందుకు చేశారు? పక్కన కందుకూరి టీడీపీ సైన్యం అనే ఒక గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్ నుంచి మెసెంజర్ లోకి వచ్చి బూతులు తిట్టడం వాళ్ళు ఏంటిది? మళ్ళీ వాళ్ళు కాపు నాయకులకు బుద్ధి ఉందా? ఇలాగా పెడుతూ ఉన్నారు టీడీపీ గ్రూపుల్లో. అసలు టీడీపీ గ్రూపుల్లో పెట్టి వాళ్ళందరూ కూడా నన్నపనేని, పర్వతనేని, ఈ నేని అనే ఒక బ్యాచ్, ఆలపాటి, మధ్యపాటి ఈ బ్యాచ్. అంటే ఎవరు పెడుతున్నారు? కమ్మ సామాజిక వర్గం పెడుతుంది. అంటే మీరు కాపులను సామాజిక మాధ్యమాల్లో మీరు రెచ్చగొట్టండి. అసలు కంట్రోల్ చేయవలసినటువంటి అధికార పార్టీలో ఉండి మీ సామాజిక మాధ్యమాల్లో కాపులు తిడుతూ మీరు పోస్టులు పెట్టి అక్కడేమో ఎమ్మెల్యే గారు కాపులతో మీటింగ్లు పెట్టి అసలు కుల వైషమ్యాలు సృష్టిస్తుంది మీరు. మీ పద్ధతి మార్చుకోకుండా అది కాపులు చేస్తున్నారంటే కాపుల మీద గెంటుతారేంటి? ఎప్పుడు కూడా కాపులు అనే వాళ్ళు ఒక కులాన్ని తిట్టలేదు. దాసరి రాము గారు కూడా ఒకటే మాట అన్నారు, మీరు ఎక్కడో దోకున్నారు, మీ ఇంట్లో మీ భార్యల పక్కనే పడుకున్నారు అన్నారు. దాంట్లో నాకైతే ఆయన కొంచెం పదజాలం పరుషంగా ఏం మాట్లాడినట్టు ఏం లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడారు. కించపరచలేదే. ఎవరు చేసుకున్న భార్య పక్కన వాళ్ళే పడుకుంటారు. దాన్ని కూడా పెద్ద రాద్ధాంతం చేశారు. నిజంగా కాదది. ఈ రోజుని మమ్మల్ని తిడుతున్న భాష, ఈ రోజుని టీడీపీ సామాజిక మాధ్యమాల్లో మమ్మల్ని కాపుల్ని పేరు పెట్టి కులాన్ని తిడుతున్న భాష చాలా బాధ కలిగించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఉంటాయండి కులాభిప్రాయాలు. ఎవరి కులం అంటే వాళ్ళ గౌరవం ఉంటది. కులం లేని సమాజాన్ని మనం చూడలేం. ప్రతి కులాన్ని గౌరవించాలి, అన్ని కులాలని ప్రేమించాలి. మన కులాలకు కూడా కష్టం వచ్చినప్పుడు కొమ్ము కాయాలి. ఈ రోజున ఆమె స్వాములు గారు, అలాగే మన ఏలూరు ప్రసాద్ గారు, వీళ్ళందరికీ పని ఏంటండి? వాళ్ళు సొంత పెట్రోల్ వేసుకుని ఎందుకు అంత దూరం వచ్చారు? ఈ కేసు విషయానికి వద్దాం. ముందు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆంగ్ల కార్యకర్తల చేత ఇటువంటి ట్రోలింగ్లు కాపు జాతి మీద మానకపోతే మట్టికి మేము చాలా గట్టిగా పెద్ద ఎత్తున చలో కందుకూరు కూడా పెడతాం. ముందు చెప్తున్నాం, మీరు మా సామాజిక వర్గాన్ని మీరు సామాజిక మాధ్యమాలు ఎందుకు తిడుతున్నారు? మీ పత్రికలు కూడా కులాల మధ్య సిచ్చి పెడుతున్నారని చెప్పేసి దాసరి రాము గారిని కారణం చేయడం, ఆమె సోములు గారిని కారణం చేయడం, ఏలూరు ప్రసాద్ గారిని కామెంట్ చేయడం. అంటే అండగా నిలిచినటువంటి కాపు నాయకులందరినీ కూడా మీరు ట్రోలింగ్ చేస్తారా? ఇది ఎక్కడ దారుణం అండి ఇది? అంటే ఈ రోజు వరకు కూడా నిన్న ఎవరో ఒక పార్థివ దేహం ఉన్న కాడికే ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తానండి. రేపు ఏం చెప్తున్నారు? ఏలూరు ప్రసాద్ గారు హాస్పిటల్కి వెళ్ళారు, నేను కొంచెం లేట్గా వెళ్ళాను. వెళ్ళిన రోజుని అన్నయ్య బతికున్నాడా అని చెప్పి లక్ష్మణ్ అడుగుతున్నాడు. వాళ్ళ వదిలికి కూడా ఫోన్ చేసి, ప్రత్యక్షంగా ఆయన చూశారు, వాళ్ళ వదిన గారికి కూడా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నాడు